నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హరి ఓం. అయితే మాట సామెతల్లో పెద్దవాళ్ళు చాలా రకాల మాటలు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ధనం మూలం ఇదం జగత్ అని చెప్పి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మేమందరం కూడా? నిజంగా ఇది అర్థం చేసుకున్న తర్వాత మన లైఫ్లో ఏమైనా చేంజ్ అనేది వస్తుందంటారా? ధనం మూలం ఇదం జగత్. ఇదం జగత్ అంటే ఇదం అంటే ఈ జగత్తు ధనం ద్వారా నడుస్తున్నది అని అర్థం. ఓకే. ఎలా? మనిషి పుట్టిన తరువాత తన యొక్క లక్ష్యం అంటే మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏమిటి, దాన్ని పురుషార్థము అంటారు. ఈ పురుషార్థాన్ని 4 రకాలుగా చెప్పారు శాస్త్రంలో. ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4ంటికి 4 రకాలుగా చెప్పినప్పటికీ 4 ఒక్కొక్క దానికి 2గానే ముఖ్యంగా విభజించాలి. ఏంటంటే కామ, మోక్ష. మరి వీటికి సపోర్టివ్ ఏంటి? కామ అంటే కోరికలండి. కోరికలు తీర్చుకోవడానికి ధనం అవసరం. మోక్షం కావాలనేవాడికి ధర్మం ఉండాలి. చూసారా? 4 రకాలుగా చెప్పినప్పటికీ మళ్ళీ బ్రాడ్గా డివైడ్ చేస్తే 2 వచ్చాయి మేజర్ పెద్దన్నలు అనమాట. ఇద్దరు ఎవరు? కామ, మోక్ష. అయితే ఈ కామం అనే దానికి సపోర్ట్ ఏంటి? ధనం ఉండాలి. వీటి కారు కొనుక్కోవాలని కోరిక. కారు కొనుక్కోవాలంటే ఊరికే కూర్చుంటూ వస్తుందా? డబ్బులు ఉండాలి, ధనం ఉండాలి. ధనం ఉంటేనే లగ్జరీస్. సో కామం పురుషార్థానికి అర్థం అనేది ఉండాలి. అర్థం అంటే ధనం. మరి మోక్షం కావాలంటే ధర్మం చేసి ఉండాలి. ధర్మం అంటే పుణ్యం. పుణ్యం తర్వాత అంతఃకరణ శుద్ధి, ఆ తర్వాత ఆత్మస్వరూప జ్ఞానం మీరు తెలుసుకోవాలి జ్ఞానయోగం ద్వారా, తపస్సు ద్వారా. అది మోక్షం. అయితే ధర్మం అనేది అన్నిటికీ ఆధారం అవుతుంది. మళ్ళీ అర్థం కూడా ధర్మం ద్వారా సాధించాలి, కామం కూడా ధర్మం ద్వారా తీర్చుకోవాలి. అందుకే ధర్మం అనేది వృక్షానికి మూలం లాంటిది అనమాట. ఈ సృష్టి అంతటికి ధర్మం యాక్చువల్గా ఆధారం. ధర్మ ఆధారం. ఈ ధనం ఇదమూలం జగత్ అన్నారు. ఎప్పుడు? కొమ్మలు. కాబట్టి ధనము అనేది ఎప్పుడు ఉంటుంది? పైన ఉంటుంది. ధర్మం అనేది దానికి ఆధారం ఉంటుంది. అందుకే ఈ సమాజంలో ప్రతి మనిషి ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మం ఆశ్రయించాలి ఏంటి? కామనలు ఉన్నాయి, ధర్మానికి విరుద్ధంగా కాకుండా తీర్చుకోవాలి. సంపాదించాలి, ధర్మానికి విరుద్ధంగా కాకుండా సంపాదించాలి. అంటే ధర్మం అనేది కంట్రోల్. ఎలాగైతే మనకు న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ధర్మం అన్నమాట. సమాజం అంతా నడవాలంటే పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, జైలు ఎందుకు ఉన్నాయి? అది ధర్మం. ధర్మం అంటే ఒక నియమాలతో ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ ప్రకృతి అంతా కూడా ఎలాగైతే నియమాలతో నడుస్తున్నదో, ఉదయం సూర్యుడు తూర్పు వస్తారంటారు, పడమవైపు అస్తమిస్తారంటారు, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అన్ని ఈ సమస్త వాతావరణం ఎలాగైతే ఒక నియమం మీద ఆధారపడి ఉందో, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ఈ సమాజం అంతా కూడా నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అందువలన ఈ ధర్మం ఆధారంగానే నువ్వు ధనం సంపాదించాలి. ధర్మం కోసమే ధనం వెచ్చించాలని చెప్పారు. దాన ధర్మాన్ని అందుకే పెట్టారు. గృహస్థ ధర్మం అంటే అతిథి దేవో భవ. అందుకే ఆ విద్య, హాస్పిటల్స్, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన మీకు ధర్మం, పుణ్యం, ధర్మం అంటే పుణ్యం జనరేట్ అవుతుంది. అందువలన ఇదం జగత్తు ధనం మూలం అనేటప్పుడు కొన్ని 2 కండిషన్స్ అప్లై అంటారు కింద మనకి. ధర్మాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఆఖరిలో మోక్ష పురుషార్థం నా జీవితంలో ఉన్నదని మీకు ఒక లక్ష్యం, గోల్ కనిపించాలి. అప్పుడే ధర్మం అనేది ఈ యొక్క అర్థంకి ఉపయోగపడుతుంది, కామంకి ఉపయోగపడుతుంది. కామము, అర్థము ఈ 2 కూడా ధర్మం ద్వారా శుద్ధి చేయబడతాయి. ఓకే. ఇప్పుడు ధర్మంగా మనము ఉండి సంపాదించే ధనం అది లెక్కలోకి వస్తుంది అని అన్నారు కదా. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు,
ఎంత ధర్మంగా ఉన్నామో, ఎంత నిజాయితీగా హార్డ్ వర్క్ చేశామో అంతకు రెట్టింపు ఇబ్బందులు పడుతున్నాం తప్ప మాకు ఎక్కడ మా అంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు. ఎవరైతే అన్యాయంగా సంపాదిస్తున్నారో వాళ్ళే ఎక్కువగా సంపాదిస్తున్నారు, వాళ్ళే దర్జాగా మీరు ఇందాక అన్నట్టుగా ఒక మంచి రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు, ఏది కావాలంటే అది కొనుక్కోవడం కానీ ఒక మంచి లైఫ్ అనుభవిస్తున్నారు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకు మరి నిజంగా ధర్మ మార్గంలో సంపాదించిన వాళ్ళు ఎంత వచ్చినా దాంతో తృప్తిగా ఉండి మంచిగా ఉండాలి, కానీ వాళ్ళు మేము ఇబ్బందులు పడుతున్నాము, మేము ధర్మంగా ఉన్నాము కాబట్టే ఇబ్బందులు పడుతున్నాము, వాళ్ళు ధర్మంగా లేకపోయినా వాళ్ళు సంపాదించుకున్న దాంతో వాళ్ళు బాగున్నారు అనే ఆలోచన ఎందుకు వస్తుందంటారు? మేము ధర్మంగా ఉన్నాము కాబట్టి ఇబ్బందులు పడుతున్నాము, వాళ్ళు ధర్మంగా పాటించకపోయినా వాళ్ళు చాలా ఐశ్వర్యవంతంగా ఆనందంగా విలాసవంతంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. ఇది భ్రమ. ఎందుకు భ్రమ అంటే డెల్యూజన్ అంటారు దీన్ని. ఎందుకు భ్రమ అంటే నేను ధర్మంగా ఉన్నప్పటికీ నేను బాధపడుతున్నాను అంటే ధర్మం అంటే ఏంటో మీకు తెలియదని అర్థం. ధర్మం అంటే ఏంటంటే ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు కలిగినా నీ యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా, నీ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా నీ స్వభావాన్ని పాటించాలి. అట్ ద సేమ్ టైం ధర్మాన్ని నువ్వు నియమాన్ని ఉల్లంఘించకూడదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నా స్వభావం ఏంటంటే ఇప్పుడు నేను బయలుదేరి పంజాగుట్ సెంటర్కి వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్తున్నాను, అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉంది, నాకు అర్జెంటుగా వెళ్ళాలి, నేను వెళ్ళిపోవాలన్నది నా స్వభావం, కానీ అక్కడ ట్రాఫిక్ రెడ్ సిగ్నల్. నేనేం చేయాలి? అప్పుడు ఆగాలి. దాన్ని ధర్మం పాటించడం అంటే నేను పంజాగుట్ట వెళ్ళాలి, బయలుదేరాలనేది నా స్వభావం, నా కోరిక, వెళ్ళాలి. కానీ అక్కడ రెడ్ సిగ్నల్ పాటించడం అనేది ధర్మాన్ని పాటించడం. ధర్మం నేను పాటించాను కాబట్టి నాకు అరగంట లేట్ అయిందని బాధపడకూడదు. అదే వస్తుంది మన పరిస్థితి. నేను ధర్మం పాటిస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది కలుగుతుంది. వాడు ఒకడేమో రెడ్ సిగ్నల్ చూడకుండా వెళ్ళిపోతాడు, తొందరగా వాడు తొందరగా చేరుకుంటాడు. కానీ ఇప్పుడు తప్పించుకోవడం కాదు, లోపలాడికి ఎప్పుడు కూడాను ఆ యొక్క ధర్మం అనేది సూక్ష్మం, బయటికి కనిపించేది కాదు. మీరన్నీ కూడా ఈ సుఖాలు ఇవన్నీ బాహ్య ప్రపంచం మీరు ప్రదర్శించేది. కాబట్టి ఎవరైతే లగ్జరీస్గా సుఖం పొందుతాం అనుకుంటున్నారో దొంగతనం చేసినప్పుడు ఆ క్షణంలోనే సుఖం అనిపిస్తాడు. తర్వాత అంతా దాని మీద బాధనే, మానసికమైన బాధ ఉంటుంది వాళ్ళకి. మీకు ఫిజికల్ ఈ యొక్క భౌతికమైనటువంటి క్షోభ కష్టం కనిపిస్తుంది. అందువలన శరీరం ఎటువంటి సుఖము దుఃఖము అంటే పుణ్యపాపాల ఆధారంగా మనకి శరీరం వచ్చింది. దానికి రావాల్సినటువంటి శరీరం అనేది ప్రకృతి, దానికి రావాల్సిన రోగాలు నష్టాలు కష్టాలు వస్తుంటాయి. అయినప్పటికీ మీరు ధర్మం విడవకుండా ఉన్నప్పుడే యావత్ సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమాత్మ మీ పక్కన నిల్చుంటారు. అందుకే యథో ధర్మ తతో విజయ అన్నారు చివరికి. అందువలన మనం రామాయణంలో కానీ మహాభారతంలో చూడండి, అసలు కుంతీదేవి, ద్రౌపది, పాండవులు వాళ్ళంతా ఓర్చుకుంటూ ఓర్పుతో సహనంతో ధర్మాన్ని అతిక్రమించకుండా ఉన్నారు. కాబట్టి చివరికి ఎవరిది విజయం అయింది? ధర్మం విజయం. అందువలన అధర్మము నిత్యము విజయం సాధిస్తున్నట్టు అనిపిస్తుంటుంది మనకి. ప్రతిరోజు విజయమే, ప్రతిరోజు విజయమే. చివరికి ధర్మం విజయం సాధిస్తుంది. ధర్మం విజయం సాధించిన తర్వాత మరి అధర్మం మరి విజయం సాధించదు. మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే చెడుగా పాప పనులు చేసుకుంటూ ఆనందమని సుఖంగా భ్రమిస్తున్నారో రోజు వాళ్ళ అధర్మ విజయం అనమాట. కానీ మీకు ఒక్కసారి ధర్మం విజయం సాధించిందా ఇక ఆ తర్వాత మీకు ఇంకా అధర్మం అంటూ అపజయం మరి ఉండదు అనమాట. ఇదంతవరకు మీకు తపస్సు అనమాట. అంటే ఎవరైతే నిజానికి ధర్మంగా కర్తవ్యం నిర్వర్తించుకుంటూ సత్యంగా ధర్మజీవనం ఎవరైతే జీవిస్తారో వాస్తవానికి వారే పరమాత్మ యొక్క పరీక్షలో ఉన్నట్లు. మిగతా వాళ్ళు ఉన్నారు చూడండి, అసలు పరీక్ష హాల్లోకి ఎంటర్ అవ్వలేదు, వాళ్ళు కింద మీద పడుతున్న డీజేలోన. అందువల్ల ఇంకా పరమాత్మ టెస్ట్లోకి ఇంక రాలేదు వాళ్ళు. ఇప్పుడు ఇంక పరీక్షలోకి వస్తాడు, ఇంకెప్పుడు పాస్ అవుతారు. కాబట్టి ధర్మంగా జీవించే వాళ్ళు కష్టమైనప్పటికీ ఎటువంటి నష్టము లేదు. వాళ్ళ తపఫలం అనేది సూక్ష్మమైన ఫలము, అది ఎప్పుడు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ వెనక ఉంటుంది. మీరు మామూలుగా డిపాజిట్ చేసిన డబ్బులు వేరు, మీ పుణ్యంగా మీకు యాడ్ అవుతుంది. కాబట్టి ధర్మంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఎటువంటి బాధ భయం పడకూడదు. ఎందుకంటే ధర్మం అంటే ఇంకొక పేరు ఏంటంటే ఈశ్వరుని అర్థం. ధర్మాన్ని పట్టుకున్నట్టు ఈశ్వరుని పట్టుకున్నట్టు. అందువలన ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో అంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు. అందువలన ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మీ గొడుగ్గా రక్షిస్తుంది అని అర్థం. కాబట్టి ధర్మంగా ఉన్నానని మీరు అనవసరంగా మీ యొక్క
అసహనాన్ని ప్రదర్శించకూడదు. ఓకే. నువ్వు ధర్మంగా నిజంగా ఉంటే ఆ శక్తి నీలో వస్తుంది, తపశ్శక్తి. ఉన్నదానితో సంతృప్తిగా ఉంటావు, తుష్టిగా ఉంటావు. అందువలన వాళ్ళందరూ కూడా అంత మీకంటే ఎంతో కింద లెవెల్ స్థాయిలో ఉండి ఆ అవినీతిగా అంత అడ్డుదారులు తొక్కుతూ వాళ్ళు ధర్మాన్ని పాటించకుండా న్యాయాన్ని ఇవన్నీ తొంగలో తొక్కి వాళ్ళు ఆ భ్రమలో సుఖంగా ఉన్నామని భ్రమ. అది శాశ్వతమైనది కాదు, అది యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి ఆనందం కూడా కాదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పి, అంటే దాంట్లోంచి మనం తీసుకుంటే కనుక ముఖ్యంగా లాస్ట్ 2 ఎక్కువగా తీసుకోవాలి అని అన్నారు ముఖ్యంగా. అయితే మోక్షం ఓకే మీరు చెప్పారు, మరి కామ్యం అనేదాన్ని మనం కోరికగా తీసుకోవాలా, మనం చేసే పనులుగా తీసుకోవాలా? కామ పురుషార్థం అంటే ఏంటంటే కోరికలు కదమ్మా. ఈ కోరికలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ఆరంభంలో నేనేదైతే వాస్తవానికి మన కోరికలు ఉండకూడదు అది లాస్ట్లో చెప్తాం. ఎందుకు చెప్తామంటే ఇప్పుడు నీ కోరికలు ఉండొద్దు అన్నాను అనుకోండి, స్వామీజీ నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు మాకని వెళ్ళిపోతారు తొందరగా. అందువలన అలా చెప్పకూడదు అనమాట. మెల్లగా మనం 1వ తరగతి క్లాస్ పిల్లలకి తీసుకెళ్ళి MBBS పాఠాలు, ఇంజనీరింగ్ పాఠాలు చెప్పలేము. సో మెల్లగా లెవెల్ తీసుకెళ్ళి అప్పుడు చెప్పాలి యథార్థమైన టీచింగ్. అందువలన మనిషి అసలు వాస్తవానికి పరమాత్మ స్వరూపమే, కానీ ఆ యొక్క కర్మ సంబంధం ఏదైతే ఉందో ఆ కర్మ ఆధారంగా అజ్ఞాన రూపమైనటువంటి ఆ బ్రహ్మ వలన శరీరం పొందారు. ఈ శరీరం వాడుకుంటూ మళ్ళీ తన స్వరూపానికి మళ్ళీ మనం ప్రయాణం చెయ్యాలి. నది ఎలా వచ్చింది? సముద్రం నుండి ఆవిరయ్యి మేఘాలుగా మారి వర్షంగా మారి నది వచ్చింది. మరి నది యొక్క లక్ష్యం ఏంటి? సముద్రంలో మళ్ళీ కలవాలి. మనము కూడా ఏ పరమాత్మ నుండి అయితే వేరుపడి వచ్చామో అనాది కాలంగా పరమాత్మ నుండి నేను వేరుగా ఉన్నాను అనే భ్రమ అజ్ఞానం. అజ్ఞానం వల్ల నువ్వు జన్మ పొందావు శరీరం. అయితే ఈ శరీరంతో వాడుకుంటూ ఉండేటప్పుడు నేను పరమాత్మ స్వరూపాన్ని అనే జ్ఞానం మీకు లేదు. అందువలన నేను అన్ని సంపాదించుకుంటేనే నేను పెద్దవాడిని అవుతాననే భ్రమ. అందువలన కోరిక మొదలయ్యింది అనమాట. ఇప్పుడు మీరెవరో మీకు తెలియకపోవడం వలన కోరిక పుడుతుంది అనమాట, అజ్ఞానం వలన. సో కోరికల వలన మీరేం చేస్తారు? బయట వస్తువులు మనుషులను అందరినీ కూడగట్టుకుంటారు అనమాట. ఎందుకు? వాటి వలన నేను శక్తివంతుని అవుతాను, వాటి వలన నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దానివల్ల నేను అందరికీ తెలుస్తాను, నేను గొప్పవాడును అనే భ్రమలో జీవేస్తుంటాం అనమాట మనం. కానీ ఎప్పటికైనా చూడండి, బయట వస్తువులు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, ఇవన్నీ పోతుంటాయి, మారిపోతుంటాయి. అది ప్రకృతి ధర్మం. శాశ్వతం కాదు అని చెప్పి మనం బంధాల నుంచి విముక్తి పొందలేము, అలా అని చెప్పి బాధ్యతలని విస్మరించడం కూడా శాస్త్ర ప్రకారంగా కరెక్ట్ కాదు అంటారు కదా. బాధ్యతలు విస్మరించకూడదు, బాధ్యతలు నిర్వర్తిస్తూ సత్యాన్ని గ్రహించాలి. సినిమా తెర ఒకటే సత్యము, ఆడుతున్న సినిమా సత్యము కాదు తెలుసుకుంటూ సినిమా చూడమంటున్నాము. సినిమా చూడొద్దు అనట్లేదు, సినిమా చూడాలి, అంతా ఎంజాయ్ చెయ్యాలి. కానీ తెర మీద 2.5 గంటలు 3 గంటలు ఆడుతున్న సినిమా నిజం కాదని తెలుసుకొని చూడమంటున్నారు అన్నమాట శాస్త్రం. ఇది కూడా ఈ జగత్తంతా కూడా సత్యం కాదు నాయన. ఎందుకు కాదు? దాని ధర్మం ప్రకృతి. మనస్సు, మన మనస్సే కంట్రోల్ ఉండదు, క్షణం క్షణం మారిపోతుంది. ఎదుటి వాళ్ళు మారకంటే ఉండండి నా దగ్గర అంటారు మీరు, అది సాధ్యం కాదు. మీ మనసే మారిపోతుంది, మీ బుద్ధి మారిపోతుంది, మీ అవయవాలు మారిపోతున్నాయి, ప్రతి క్షణం క్షణం అంటే సిస్టమ్ మారిపోతుంది, యావత్ ప్రకృతి మారిపోతుంది. కాబట్టి తెలుసుకొని అందువలన నీ స్వేచ్ఛకి, నీ ఆనందానికి, నీ శాంతికి బయటి నుండి ఆధారపడకూడదు. ఎందుకు? నాకు ఇన్స్పైట్ ఆఫ్ all conditions I am happy, whatever may be the conditions I am happy. అంటే ఎవరు వచ్చినా పోయినా, ఎవరు నన్ను లవ్ చేసినా లవ్ చేయకపోయినా, I am the embodiment of love, I am bliss and beatitude. అండ్ యువర్ స్వరూపం అనేది అనంతమైన ఆనందం ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎవరి నుంచి బెగ్గింగ్ చేసుకోవడం ఏంటి? కంప్లీట్లీ మీ దగ్గర ఒక తేనె, ఒక పెద్ద తేనె కుండ ఉన్నది, పక్కింటికి వెళ్ళి అమ్మ కొంచెం పంచదార నీళ్ళు ఇస్తావా, తాగుతాను, పంచదార నీళ్ళు. అలా ఉంది మన పరిస్థితి. వాస్తవానికి మన లోపల ఒక బీజ రూపంగా కప్పబడి అనంతమైన ఆనందము, ప్రేమ, శాంతి మనలో ఉంటాయి. అయితే మాకు తెలియట్లేదు స్వామి అంటారు మీరు. గాఢ నిద్రలో అక్కడ నుండి అలా మెల్ల కొంత అలాగా ప్రకటన అవుతుంటది. మనం రోజంతా అలసిపోతాం, పడుకుంటాం. పడుకునేటప్పుడు మనసు, ఇంద్రియములు, చుట్టాలు, బంధువులు, పిల్లలు అందరూ, కార్లు, బంగ్లాలు మొత్తం అవుట్. ఏమి మీతో రావు గాఢ నిద్రలోకి. ఏమైనా తీసుకెళ్తున్నారు? ఏమైనా
ఏమి రావు. కానీ మీ అలసట అంతా కూడా ఎక్కడి నుండి మీరు రికవర్ అవుతున్నారు? వేర్ ఇట్ కమ్ ఫ్రమ్? ఎంత ఎనర్జీ రికవర్ అవుతుంది? రిఫ్రెష్మెంట్. ఐ స్లెఫ్ట్ లైక్ ఎ లాగ్ ఆఫ్ వుడ్. నాకేం తెలియలేదండి, కానీ ఆనందంగా నిద్రపోయాను. ఈ ఆనందం ఎక్కడిది? మీరేమైనా కొంత కొన్నారా? అమీర్పేట మార్కెట్లో, పంజాగోట్ సెంటర్లో ఏమైనా తీసుకెళ్లారా ఆనందాన్ని? ప్యాకెట్స్ 2-3 ప్యాకెట్లు లాగా ఏముండదు. అంటే వాస్తవానికి మీరు ఆనంద స్వరూపమే. సముద్రంలో ఎలాగైతే గర్భంలో నిర్మానుష్యమైన శాంతి ఉంటుంది, కానీ తీరంలో గందరగోళం, ఘోష శబ్దాలు. ఇవన్నీ శబ్దాలు అనమాట. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ శబ్దాలు. మనస్సు, బుద్ధి అంతా అల్లకల్లోలం. కానీ ఆ అఘాతం అంటే ఏంటి? గుండె చప్పుడు వెనక స్టార్ట్ అవుతున్న ఫస్ట్ గుండె చప్పుడు వెనక, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఈశ్వర. బ్లెస్సింగ్ ఆఫ్ ఈశ్వర. దాన్ని తెలుసుకోకుండా మనము ఈ కోరికలు పుడుతున్నాయి. అందువలన కోరికలు ఏం చెప్తుందంటే శాస్త్రము, నీ కోరికలు ముందు తీర్చుకోవడానికి కూడా ధర్మంగా కొన్ని ప్రాసెస్ చెప్పాం. యజ్ఞాలు, యాగాలు, పూజలు ఇవి చేస్తూ కోరికలు తీరుతున్నాయి. కానీ దీనికి ఎండ్ లేదు. మీకు ఒక విరక్తి కలగాలి. ఎప్పటి వరకు ఇదంతా సంత? అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు కోరిక పెట్టుకోకు, నీ కర్మలు చెయ్యి, ఈశ్వరుకి అర్పించే, రిజల్ట్ నీకు వస్తుంది. మీరు ఇవాళ ఒక చీర కొన్నారు, కొత్త చీర. ఊరికే గాబరపడి కట్టేసుకోవడం కంటే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం పెట్టి కట్టుకోవండి. అమ్మవారు తీసుకెళ్ళిపోరు మీ దగ్గరే. అంటే ఏంటి? మీరు ప్రతి ఒక్కటి ఈశ్వరికి పెడుతుంటే పూజ అయ్యింది, వచ్చింది ప్రసాదం. ఇప్పుడు చూడండి, ఈ భావనకి ముందు కోరికలతో చేసిన భావనకి చిన్న గ్యాప్, తేడా వస్తుంది. ఇంకా అలాగ కొంత సమయానికి ఇంకేది కోరుకోరనమాట. మీకు ఏదైతే కర్తవ్యంగా ఉన్నదో, డూ యువర్ డ్యూటీ, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. యాజ్ ఎ స్టూడెంట్, యు ఆర్ స్టూడెంట్. మీరు స్టూడెంట్గా ఉంటే నాకు డిస్టింక్షన్ కావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్, ఇవన్నీ మీకు అనవసరం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ ఓన్లీ జస్ట్ డూ యువర్ హోంవర్క్, అసైన్మెంట్స్, రెగ్యులర్ డే టు డే. యూ జస్ట్ అప్ టు డేట్ రీడ్ అండ్ స్టడీ వెల్. అంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నావు అన్నదే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. అందుకే గీత ఏం చెప్పింది భగవద్గీత? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలయేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అందువలన ఇది స్టూడెంట్లు కానీ, ఒక ఎంప్లాయీస్ కానీ, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మనం ఎప్పుడైతే మన వర్క్, మన టాస్క్ మీద పూర్తిగా ఎఫర్ట్స్ దృష్టి పెడతారో 100% ఇన్పుట్ అవుతుంది. అప్పుడు జనరల్గా 100% ఇన్పుట్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకు తెలుసా అండి? వీళ్ళందరూ కూడా అవుట్పుట్ మీద దృష్టి కదా. నేను చేసేది ఎంత, వచ్చేది అంత. ముందు దృష్టి అక్కడికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో మీరంతా స్కాటర్ అయిపోయింది. సో పూర్తి 100% ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇన్పుట్ ఈజ్ నాట్ రాంగ్. సో యువర్ టైపింగ్ ఈజ్ ఆల్మోస్ట్ 70%. యువర్ ఎక్స్పెక్టింగ్ 100% అవుట్పుట్. ఇట్ వోంట్ కమ్. మీ రూల్స్ని మీరు అతిక్రమించారు ఆల్రెడీ. అందుకే స్టూడెంట్లు కూడా ఈ సంవత్సరం అంతా పెద్ద చదవరు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, గేమ్స్, స్పోర్ట్స్ అని తిరుగుతుంటారు. లాస్ట్కి వెళ్ళి పెద్దమ్మ తల్లి గుడి దగ్గర కొబ్బరికాయ కొడతామంటారు. పెద్దమ్మ తల్లి వచ్చి రాస్తుంది ఎగ్జామ్? రాయదు. వీటికి టెన్షన్ అనమాట. తల్లిదండ్రులు అంతా టెన్షన్ అనమాట. స్ట్రెస్. కానీ ఏం చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ? ప్రతిరోజు వాట్ ఈజ్ యువర్ డ్యూటీ యాజ్ ఎ స్టూడెంట్? స్టడీ ఈజ్ యువర్ మెయిన్ డ్యూటీ. యాజ్ ఎ యువర్ ప్రొఫెషన్ ఇన్ ఆఫీస్, దట్ ఆఫీస్ ఈజ్ వర్షిప్. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. మన వర్క్ని ఎప్పుడు కూడా మనం నెగ్లిజెన్స్. నెవర్ రెస్పెక్టెడ్ టు అవర్ వర్క్. జస్ట్ ఏదో చేసేస్తామండి, అది చాలా తప్పు. ఇలా చేయడం వలన మీలో అంతఃకరణ శుద్ధి రాదు, పవిత్రత రాదు. అందువల్లనే మీకు ఆ ఆత్మస్వరూప జ్ఞానం మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే దానికి క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఎంసెట్ రాయకుండా నువ్వు డాక్టర్, ఎంబీబీఎస్ ఎలా వెళ్తారు? ఎంబీబీఎస్ ఎంసెట్ రాయరు, డాక్టర్ అయిపోవాలి. మీరేమో ఈ కర్తవ్య కర్మలు ఎటువంటి కోరికలు లేకుండా చెయ్యరు, కాబట్టి ప్యూరిటీ రాదు. హార్ట్ అండ్ అంతఃకరణం, ఆ తత్వం అర్థం కాదు. ఇప్పుడు నేను మీకు అంతే చెప్తాను, ఏమీ అర్థం కాదు. నీ సింపుల్ కరెంటు ఉన్నది, కరెంటు మనం చూడలేం. కానీ కరెంటు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? బల్బు, ఫ్యాన్. ఇంతకు మీకు చెప్పండి, తిరుగుతున్న ఫ్యాన్ కరెంటా, వెలుగుతున్న బల్బు కరెంటా? రెండిట్లో ఉంది కదా. కానీ ఈ వెలుతురు కూడా కరెంట్ కాదు, ఈ తిరిగే గాలి కూడా కరెంట్ కాదు. కానీ వెనక కనిపించినటువంటి ఒక శక్తి కరెంట్. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడుతుంది ఆత్మ, లేదా వింటుంది ఆత్మ, చూస్తుంది ఆత్మ, ఇదేది కాదు ఆత్మ. కానీ బ్యాక్ కరెంటు వల్లే శక్తి ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అవును. అందువలన ఇవన్నీ
అవన్నీ మనం విత్డ్రాల్ చేసుకొని ఎప్పుడైతే అంతర్ముఖంగా చూస్తారో మీ స్వరూపంలో నిలిచి ఉంటారనమాట. ఓకే, అది అన్నిటికీ ఆధారం. సో అది తెలుసుకోపోవడం వలన మనం బయట పరుగులు తీస్తున్నాం. అందువలన మనకి ఏం చెప్పారు, మనకి ఋషులు వేదము, డూ యువర్ డ్యూటీ, కర్తవ్య కర్మలను చెయ్యి, స్వధర్మాన్ని విడిచిపెట్టొద్దు. అంటే ఏంటి, ఇప్పుడు అదే సన్యాసి, నేను ఎగ్జాంపుల్, నేను సన్యాసిని, నేను బాగా తత్వాన్ని చదువుకోలేదు, నాకు తపస్సు చేయట్లేదు, జ్ఞానయోగం చేయట్లేదు, శ్రవణం చేయట్లేదు, ఏవి చేయకుండా సన్యాసిగా నా జీవితం కష్టమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలా కాదు, నేను హిమాలయాలు వెళ్ళి విభూతి రుద్రాక్ష తీసుకొచ్చి ఇక్కడ పంజాగుడి సెంటర్లో వ్యాపారం పెడతా, రుద్రాక్ష వ్యాపారం, బ్రహ్మాండ డబ్బులు వస్తాయి, నా జీవితం గడుపుతుంది. కానీ నేను పరధర్మంలోకి వెళ్ళిపోయాను, ఆల్రెడీ స్వధర్మాన్ని విడిచిపెట్టాను, అది నీకు అత్యంత పాపం అని చెప్పారు శాస్త్రం. అందువలన స్వధర్మంలో ఉన్నప్పటికీ కష్టమైన జీవితం అయినప్పటికీ నువ్వు విడిచిపెట్టకూడదు అన్నారు. ఇప్పుడు డాక్టర్గా కొంతమంది అవుతారు, డాక్టర్ చేస్తూ చేస్తూ పక్కన రాజకీయం వైపు చూస్తారు, ఓహో రాజకీయంలోకి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయి, అంత నేము ఫేమ్ వస్తుంది, ఈ డాక్టర్ ఊతే అక్కడ పెట్టి డబ్బులు పెట్టుకుని ఎమ్మెల్యేకి వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేగా చలామణి అవ్వచ్చు, సేవ చేయొచ్చు, కానీ ఆయన పరధర్మంలోకి వెళ్ళిపోయాడు అనమాట, ఆయన ధర్మం విడిచిపెట్టేశారు. అందువలన శాస్త్రం ఏం చెప్పిందంటే, నీ స్వభావానికి అనుకూలంగా ఉన్నటువంటి వృత్తి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టకూడదు. ఓకే, నీకు ఏదైతే కర్తవ్య బాధ్యత అప్పగించారో దాన్ని స్పష్టంగా చేయమన్నారు. అది చేయడం వలన చిన్న పెద్ద అని లేదన్నారు. కర్మలో చిన్న పెద్ద లేదు. నువ్వు ఎంత పెద్ద కర్మ చేయండి, యజ్ఞం చేయండి, నీ యొక్క ఉద్దేశం బాగులేదనుకోండి, ఆ పెద్ద కర్మ వేస్ట్. అవుట్ సైడ్ మీరు చిన్న క్లీన్ చేశారనుకో, జాడు పెట్టి పరమాత్మ ఆనందంగా క్లీన్ చేశారనుకోండి, అది ఉత్తమమైన కర్మ అని చెప్పారు. కర్మ చిన్నది పెద్ద ఉండదు. కానీ మన సమాజంలో ఏమున్నది, ఎంత డబ్బులు పెట్టి ఎంత హంగామ చేయాలి పెద్దది, ఎవరు ఏం చేయకపోతే చిన్నది. అంటే దృష్టి చూసారా, అంతే. గతానుగతికో లోక నా లోకో పరమార్థత అన్నారు. ప్రజలందరూ గొర్రెల వల్ల ఒకరిని చూసి ఒకరు వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు బుద్ధి పెట్టి ఆలోచించట్లేదని అర్థం. దాని అర్థం ఇప్పుడు నేను చెప్పింది దానికి. ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు, మనం అంతా కూడా పరమాత్మ స్వరూపాలమే, కానీ మనకు అజ్ఞానంతో నిండి ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం తొలగించుకొని మళ్ళీ పరమాత్మలో ఐక్యం అవడం కోసమే ఈ మానవ జన్మ. అయితే మరి నిజంగా పరమాత్మ స్వరూపమైనప్పుడు ఆ అజ్ఞానాన్ని ఆయన తొలగించవచ్చు. మళ్ళీ ఒక కర్మను క్రియేట్ చేసుకొని మనంతటా మనమే మనకు ఒక 2 మార్గాలు ఇచ్చి అది చెడా మంచా అనే మార్గం మననే ఎంచుకోమని చెప్పి, మళ్ళీ అంటే మంచి మార్గం ఎంచుకొని ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని ఆయనలో ఐక్యం అయ్యేటట్టుగా చేయకుండా ఎందుకు మళ్ళీ ఎంచుకునే మార్గం పెట్టి మనని మళ్ళీ చెడు వైపు మళ్ళించి అంతకు మించిన చెడు చేసేటట్టుగా కూడా జరుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఇదంతా ఎందుకు చేయాలి? ఇంకొక విషయం, ఇప్పుడు కోరికలు, మనం పరమాత్మ స్వరూపాలమే, అజ్ఞానం ఉన్నా సరే, అంటే మానవ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, మీరు ఇందాకన్నారు అసలు కోరికలు లేని స్థితి ఉండాలి అని చెప్పి, కానీ మానవ బుద్ధి ఎలా ఉంటుంది, అసలు చంచలంగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక కోరికలు, మనం అసలు పుట్టింది ఎందుకు అనేది పక్కన పెడితే, మామూలుగా ఇలాంటి వాళ్ళు చెప్తారు మోక్షం పొందడం, భగవంతుల్లో ఐక్యం అవడం, ఇదంతా పక్కన పెడితే మనమంతా అనుకునేది ఏంటి, నాకు ఇది కావాలి, దీనికోసం సంపాదించాను, ఇది కొనుక్కున్నాను. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలా ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు ఒక కోరిక తీరడం కోసం, పలానా నేను ఇది మొక్కుకున్నాను స్వామి, నాకు ఇది నెరవేరాలి, నీకు ఈ పలానా చేస్తాను అని చెప్పి, అది నెరవేరకపోతే వెంటనే ఆ భగవంతున్నే మార్చేస్తున్నారు. అంటే ఇంత అజ్ఞానంతో ఉన్నారు అనుకోవాలా? మరి ఆ అజ్ఞానంలోకి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుడు ఎందుకు వెనక్కు లాగే ప్రయత్నం చేయట్లేదంటారు? వాస్తవానికి మీరు అనుకున్నట్టు భగవంతుడు ఏదో బొమ్మలను ఆడిస్తున్నట్టు, లేకపోతే రెడ్డిస్ ల్యాబ్లో, అరవింద్ ల్యాబ్లో ఈ యొక్క టానిక్స్ టాబ్లెట్స్ క్రియేట్ చేసి మార్కెట్లో విడిచిపెట్టినట్టు కాదు. మనకి వాస్తవానికి భగవంతుడికి మీ జన్మకు సంబంధమే లేదు. వాస్తవానికి మీ జన్మ అసలు లేదు, మీ భ్రమ. మీ భ్రమలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు జన్మించలేదంటే మీరు ఊరుకోరు, కోపగిస్తారు నా మీద. ఓకే ఓకే పుట్టారు అనుకుందాం అంటారు. ఎలా అంటే, ఇప్పుడు నేను రాత్రి పడుకున్నాను, నేను స్వప్నం కన్నాను. స్వప్నం అనేది దాంట్లో నేను ఒక వ్యక్తిగా ఉంటాను. స్వప్నంలో అనేక నష్ట కష్టాలు సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఒక్కొక్కసారి నాకు స్వప్నంలో పులి వెంటపడింది. ఒకరోజు తప్పించుకుంటూ తిరిగి తిరిగి భయపడి చెమటలు పట్టాను. ఒక్కసారి దాని నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నా స్వప్నం ఏమైంది, నా పులి ఏమైంది? లేదు. అంటే స్వప్నంలో ఉన్నంత వరకు నాకు ఆ తెలివి లేదు. స్వప్నం నేనే అంత అనుభవించేస్తున్నాను, భయపడుతున్నాను, అంత ఇది నా కర్మ సిద్ధాంతము, నా సంసారము, నా తల కొట్టుకున్నాను స్వప్నంలో. కానీ స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వప్నం ఏమైంది? అంత మాయ. ఒకసారి స్వప్నంలో నేను ఉండేటప్పుడు ఒకరు నదిలో కాలు జారి పడిపోయారు. వాళ్ళని ఇలా రక్షిస్తున్నాను, అలాగా
రక్షిస్తున్నాను. మధ్యలో ఇంకా వచ్చేసిన సమయంలో నాకు తెలివి వచ్చింది. అప్పుడు ఆలోచించాను, అరే సగంలో వదిలేశాను, ఇప్పుడు ఎలా మళ్ళీ పడుకొని మళ్ళీ స్వప్నంలోకి వెళ్ళి మళ్ళీ రక్షించాలా? లేదు. ఇది కూడా అంతే. ఈ జగత్ ఏంటంటే ఇది ఆ స్వప్నం కంటే కొంచెం ఎక్కువ సమయం ఉన్నటువంటి దీర్ఘ స్వప్నం అన్నారనమాట. వాస్తవానికి అక్కడ ఆ స్వప్నం మీరు ఎలాగైతే క్రియేట్ చేశారో యావత్ సృష్టి అంతా కూడా పంచభూతాలతో సహా సూర్యచంద్ర నక్షత్రాలతో సహా సకల జీవరాశులన్నీ కూడా మీ స్వప్నంలో మీరు ఎలాగైతే సృష్టించారో ఆత్మయందు ఇలా కల్పించబడ్డాయి స్వప్నం వలె. అందువలన వాస్తవానికి ఇప్పటికిప్పుడే నువ్వు ఆత్మస్వరూపమై ఉన్నావు. నీకు మోక్షం అక్కర్లేదు, నీకు బంధనము లేదు. కానీ అహంకారముతో కూడిన మనస్సు, భ్రమించిన మనస్సు నేను బంధనములో ఉన్నానని ఈ శరీరానికి పట్టుకుని ఆలాడుతుంది. ఈ శరీరంతో కలిసిపోయింది. అంటే ప్రతి మానవుడు, ప్రతి మనిషి రెండింటి కలయిక. ఏంటి? ఒకటి పరమాత్మ స్వరూపము, ఇంకొకటి పరమాత్మ యొక్క మాయ స్వరూపము. 3 గుణములతో ఉన్నటువంటి మాయ స్వరూపము పరమాత్మ. ఇప్పుడు రెండింటిని 2 ఐలు అంటారు. నేనంటే ఇంతకు ఏ నేను? మీరు ఏ నేను? ఇక్కడ 2 నేనులు ఉంటాయి. ఎవరైతే ఈ శరీరము, మనసు, ఇంద్రియములు కలిసి ఉన్నట్టు ఒక నేనుకి అహంకార నేను అని అంటారు. వీటంతటికి ఆధారంగా ఉన్న పరమాత్మ నేను, ఆత్మ నేను అంటారు. ఇంతకీ ఇప్పటి వరకు మనం దేన్ని నేను అనుకుని ఉన్నాను? ఈ అహంకారం, మనసు, ఈ శరీరము, ఇది నేనంటే స్పష్టం. ఆధార్ కార్డు ఇచ్చేస్తుంది, తీసుకో చూడు నేను. అందువలన ఈ నేనులో మనం పడిపోయి ఉన్నాము. అసలు ఇంకొక నేను ఉన్నదని తెలియదు ఎవరికి, సృష్టి చాలా మందికి సమాజంలో. అందువలన ఏదైతే మార్పులు చేర్పులు కింద మీద పడుతుందో నేనే పడిపోతున్నానని భ్రమలో ఉన్నావు. ఈశ్వరుడు ఆత్మస్వరూపంగా ఏంటంటే నవ్వుతుంటారు నీ బాధలు చూసి. కానీ డైరెక్ట్గా నవ్వితే బాగుండదని చెప్పేసి సరే నాయన ఇలా చెయ్యి అంటారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, శరీరం అనేది పోతుంది. యాక్చువల్లీ నాకేంటంటే చనిపోతే ఎవరైనా చనిపోయారు వార్త వచ్చింది అనుకోండి, అమ్మయ్య మంచి పని, శాంతం జరిగిందని ఈ విషయం అక్కడ చెప్తే కొడతారు పట్టుకుని. మనకి ఎందుకు అలా అంటారు మీరు? అంటే ఏంటంటే శరీరం ప్రారంధ కర్మంగా శరీరం వస్తుంది కదమ్మా. ఆ ప్రారంధం అనేది ఎప్పుడైతే తీరిపోతుందో ఆ శరీరం ఎవరో ఆపలేరు సృష్టిలో, అది రాలిపోద్ది ఆటోమేటిక్. అంటే టైం అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ జ్ఞానం తెలుసుకుంటే మోక్షం, లేకపోతే మళ్ళీ పునరుజ్జన్మ, మళ్ళీ పుడతావు. నీకు గాబరేముంది? ఇంక జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. శరీరం విడిచిపెట్టినాడు, మళ్ళీ శరీరం పొందుతున్నాడు, పొందినవాడు మళ్ళీ విడిచిపెడతాడు. స్పష్టం చేశారు శాస్త్రంలో. దానికోసం మేమెందుకు బాధపడతాం, నవ్వుతాం. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి నవ్వితే కొడతారు. అక్కడికి వెళ్ళి ఓకే ఎంత శివైక్యం చెందారు, ఎంత పని అయిందో, ఓకే అని అంటుంటాం అనమాట. ఇదేంటి? ఇదంతా లోపల తెలుసు, అంత మంచి జరిగింది, శుభం భూయాత్. కానీ చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. మరి అంటే అర్థం చేసుకుంటారో లేదో పక్కన పెడితే, మీలాంటి వాళ్ళకి తెలిసినప్పుడు ఇప్పుడు కొట్టి పారేసిన నిదానంగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, చెప్పాలి కదా. అంటే మీరు కూడా ఒక అంటే ఉన్నదాన్ని కప్పేసి ఇంకో రకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఉన్నదాన్ని కప్పేసి బిహేవ్ చేయడం కాదు, ఇప్పుడు మీరున్నటువంటి స్థితిని మేము అర్థం చేసుకొని చెప్పాలి. అందువలన స్టెప్ బై స్టెప్ తీసుకురావడానికే ఈ గుడులు, గోపురాలు, ఈ మూర్తులు, విగ్రహాలు, ఇవన్నీ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు పెట్టారు. నేను డైరెక్ట్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బల్బులు ఇలా చెప్పాను అనుకోండి, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ లెవెల్ లేదు. ఇప్పుడు నేను ఇంటిగ్రల్స్, డెరివేటివ్స్, లెక్కలు, మ్యాథమెటిక్స్ ఎలిమెంటరీ స్కూల్లో చెప్పాను అనుకోండి, అర్థం చేసుకోరు. ఆ లెవెల్కి వచ్చాక చెప్పాలి. అందువలన వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏమిటా క్వాలిఫికేషను? ఏకాగ్రత. మీరు కూర్చున్నారు నా ముందు అయితే విగ్రహంలా ఉన్నారు, విగ్రహం పుష్టి నైవేద్యం నెక్స్ట్ అంటున్నట్టు స్పష్టంగా ఉన్నారు. మనసు మాత్రం ఎక్కడో తిరిగేస్తుంది. నెక్స్ట్ ఎంత టైం అయింది, ఎవరు వస్తారు, ఏ కార్యక్రమం ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఈ బిజినెస్ అంతా వెనకెళ్తుంది మనసులో. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఏమి గ్రాస్ప్ చేయలేరు. సపోజ్కి ఎగ్జాంపుల్, మీరని కాదు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ ఒక స్కూల్లో ఒకే టీచర్ ఒకే పాఠం చెప్తారు, అందరూ ఒకేలాగా తీసుకుంటున్నారా? లేదు. అందరికి ఫస్ట్ ర్యాంకులు వస్తున్నాయా? అందువలన కారణం ఎక్కడ ఉంది? పాఠంలో లేదు, వింటున్నటువంటి స్టూడెంట్ యొక్క బుద్ధి మనస్సులో ఉంది. ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత నిగ్రహం కుదరాలని విగ్రహాన్ని ప్రవేశపెట్టారు మన వాళ్ళు. అందువలన ఈ దేవుడు, ఈ ఫోటోలు మీరు అనుకున్నటువంటి అదే యథార్థం కాదు, కానీ ఆ స్థాయిలో అది యథార్థం అనుకోవాలి. ఎలాగైతే యథార్థం ఓకే, అంటే విగ్రహాలు కూడా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రూపం ఉంటుంది, వాటిని మార్చేయడం కూడా కరెక్టేనా? అవి మనం కల్పించుకున్నవే కదా. ఎవరైతే గురువు అని పెట్టారో ఆయన ఊహించి దర్శించి ఇచ్చాడు అది.
కాబట్టి మీరు కూడాను ఆరంభంలో అది సత్యము అన్నట్టు అనిపిస్తుంది. అలాగ మెల్లమెల్లగా పాఠాల పైకి వెళ్ళినప్పుడు మీరు వాటిని అవి జారిపోతాయి మీ నుండి, వాస్తవానికి అవే జారిపోతాయి. కానీ ఇప్పుడు మనం గట్టి పట్టుకుని ఉన్నాము. అందువలన మీ భక్తిలో ఒక నిష్ఠ, ఒక శ్రద్ధా భక్తి తక్కువ, పైకున్నట్టు భ్రమలో తిరుగుతుంటారు. అందుకే నేను ఇప్పుడు ఒక రామ అని విగ్రహం పెట్టుకొని మంత్రం పట్టుకొని చేస్తుంటాను. పక్కన ఒకరు వస్తారు, ఈ రామ వల్ల ఏం అవదండి, బాబాను చూడు నా కోరికలో తీర్పుని అంటారు. రామను పక్కన పెట్టి బాబా దగ్గర తిరుగుతారు మీరు. అంటే మీ యొక్క దృఢ స్థాయి కాదన్నమాట. అందువలన ఎవరైతే నిజంగా రామ అని పట్టుకుంటారు అనుకోండి, ఈ సృష్టిలో ఎవరు మిమ్మల్ని లాగినా మీరు రారు, అయస్కాంతంగా పట్టుకుంటారు. మీకు ఎన్ని నష్టాలు కలగని, మీ కుటుంబంలో ఒకరు ఒంట్లో బాగోలేదు, ఒకరు ఎగ్జామ్లు ఫెయిల్ అయ్యారు, ఒకరు జాబ్ తీసేశారు, ఫైర్ అయ్యింది, ఒకరు చనిపోయారు, వ్యాపారం లాస్ అయినప్పటికీ వదలరు అనమాట. అప్పుడేమవుతుంది తెలుసా, మెల్లగా సెట్ రైట్ అవుతాయి. చాలా మంది వచ్చారు నా దగ్గరికి మొదటిసారి, నేను ఆ యొక్క కృష్ణుని నమ్ముకున్నాను, మా ఇంట్లో ఒకరు చనిపోయారు, ఒకరు ఒంట్లో బాగోలేదు, ఉద్యోగం పోయింది, వ్యాపారం లాస్, అందుకు మొత్తం పడేసాను కంట్లో తీసుకెళ్ళి. ఒక 2 సంవత్సరం తర్వాత మళ్ళీ అన్ని మెల్లగా ఒక్కొక్కటి సెట్ రైట్ అవుతాయి. అప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు, మళ్ళీ పట్టుకుని ఎదుగుతారు, ఎక్కడ పడేశాను కృష్ణ, ఇక్కడ పడేశానండి. ఇదంతా ఒక అజ్ఞానం ఆట, డ్రామా, మాయ ఆడిస్తున్న ఆట. అందువలన మనం ఎలాగైతే MBBS మన పిల్లలు చేయాలనుకునేటప్పుడు కిండర్ గార్డెన్ నుంచి ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తామో, ప్రతి ఒక్కరికి ఆ పరమాత్మ యొక్క చేర్చడానికి ఎవరైతే ఆ స్వరూపతత్వాన్ని పొంది ఉన్నారో ఆ మహాత్ములు మిగతా వాళ్ళకి ఊతం ఇవ్వడానికి వస్తున్నారు. కానీ అందరూ చెయ్యిని తీసుకొని సిద్ధంగా లేరు. ఒక వ్యక్తి నిత్యము తీసుకోవడానికి అలవాటు పడ్డాడు, ఇవ్వడం అంటే ఇష్టపడదు. ఒకసారి నదిలో జారిపోయాడు, ఒకడెళ్ళి నీ చెయ్యవు అంటే ఇవ్వట్లేదు. ఎందుకు? ఇవ్వడానికి ఇష్టం లేదు ఆయనకి. ఏది ఇవ్వడం అనమాట, జీవితంలో ఇవ్వలేదు. తీసుకోవడం అలవాటు అనమాట, ఇవ్వడం చేత కాదు. చెయ్యవంటే ఇవ్వట్లేదు ఆయన. అక్కడ ఇవ్వకపోతే ఆయన ప్రమాదం అని తెలిసి కూడా ఇవ్వట్లేదు. అజ్ఞానం, తెలీదు, ఇవ్వకూడదని లక్షణం ఆయనకి, తీసుకోవడమే. అయితే ఎదుటికి అర్థమైంది, తెలివైనడు కాబట్టి, ఓకే నువ్వే చెయ్యవద్దు, నా చెయ్యి తీసుకో అన్నాడు. అప్పుడు ఎక్కాడు పైకి. ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారంటే ఎప్పుడు కూడా నాది నేను, నాది నేను, నాది. ఆ తర్వాత ఏంటి, నేను, నా ఫ్యామిలీ, నా భార్య, నా బిడ్డలు. ఆ తర్వాత నేను, నాది. ఆ నాది కూడా ఉండదు, నేను, భార్య, పిల్లల తర్వాత నేను ఫస్ట్. అంటే ఇలాగ కృషించి అలాగ దగ్గరైపోతాను చూసారా, అదే నూతిలో కప్ప అందం. మనము ఈ పృథివీ మొత్తం నీ కుటుంబం రా బాబు అని చెప్తుంది వేదం. అయం నిజోపరో వేతి గణనాలగు చేతసా ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం. అందువలన మనం ఎప్పుడు కూడా మన ప్రార్థన ఎలాగ ఉంటుంది, వ్యక్తిగత ప్రార్థన లేదు మనకి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః. అందువలన మనం వాస్తవానికి అనేక రకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. ఇప్పుడు సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా, మీరు సర్వే భవన సుఖినో, సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జన అంటే యావత్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖంగా ఉందురుగాక. మీరు ఇలాగే చెప్పారా, మీరు వేరేలా చెప్పినట్టు అనిపించింది. లోకా సమస్త సుఖినో భవంతు, దాని అర్థము దీని అర్థం ఒకటే, మంత్రాలు వేరు. ఇప్పుడు విచిత్రం చూడండి, మనము ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి మనం ఒక దానికి అటాచ్ అయిపోతాం. ఒక్కసారి మీరు విడిచిపెట్టం తెలుసా? ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి అనేక రకాలుగా మన యొక్క సంస్కృతిని, మన భాషని, మన వేషాన్ని అన్ని నిర్మూలించారు వాళ్ళు ప్రవేశపెట్టాలని. ఆ ప్లేస్లో మన సంస్కృత భాష ప్లేస్లో ఇంగ్లీష్ పెట్టారు. మన యొక్క మొత్తము గుడులు గోపురాలు అన్నీ కూడా మొత్తం నాశనం చేయించారు. చర్చిలు కట్టారు, మిషనరీలు పెట్టారు, మనల్ని కేవలం క్లర్కులుగా ఉంచారు. మనకి పెద్ద పోస్టులు ఇచ్చేవాళ్ళు కాదు, భారతీయులకి వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడు కూడా దానికి అలవాటు పడిపోయి మన వాళ్ళు కూడా చాలా మంది మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళు. స్వతంత్రం మనకెందుకు, బ్రిటిష్ వాళ్ళ పాలనే బాగుంది అనేవాళ్ళు. అప్పుడు కూడా చాలా మంది విరుద్ధంగా పోరాడారు. మీకు తెలియదు, చరిత్ర తెలుసుకుంటే స్వతంత్ర సంగ్రామంలో చాలా మంది చనిపోయారు కదా మన వాళ్ళు. అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా చాలా మంది యుద్ధం చేశారు మన మీద మన వాళ్ళే. ఇప్పుడు మరి చేయట్లేదు, ఇప్పటికి జరుగుతుందిగా. వీధికి చర్చిలు మసీదులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భారతీయుల సనాతన ధర్మంలో లేవు కదా. అయితే దీని అర్థం ఏంటి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని మనం వెళ్ళగొట్టినప్పటికీ వాళ్ళు ఈ దేశంలో ఏవైతే మిషనరీలు పెట్టారో, ఏవైతే చర్చిలు కట్టారో, ఏ విధంగా అయితే మత మార్పులు చేశారో ఇప్పటికైనా ఆగుతున్నాయా? లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, అవి ఉన్నాయి కదా. మరి అవి కూడా బ్రిటిష్ వాళ్ళు మనం వదిలిపెట్టాలి కదా. వదిలిపెట్టం, ఎందుకంటే మనం బాగా అలవాటు పడిపోయాం. ఎలాగా
ఇద్దరు ఆడవాళ్ళు చేపల వ్యాపారం చేశారు. చేపల వ్యాపారం అయిపోయిన తర్వాత ఇంటికి రావాలి కదమ్మా. మధ్యన పెద్ద తుఫాన్ వచ్చింది. సో తుఫాన్లు ఇంటికి వెళ్ళలేకపోయారు. మధ్యన మీలాంటి వాళ్ళు అతిథి దేవోభవ, మన ధర్మం, మన సంస్కృతి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం. మీరు ఒక గదిలో పెట్టారు, వాళ్ళకి భోజనం పెట్టారు, రాత్రి పడుకొని ఉదయం వెళ్ళిపోయండి అమ్మ అన్నారు. రాత్రి నిద్ర పట్టలేదు వాళ్ళకి. ఎందుకు? కంప్లైంట్ ఉదయాన్ని మీకు 4 గంటలకు వచ్చి, ఏంటమ్మా అంత జాగారము, నైట్ మేర్, నో స్లీప్. అయితే మీరేమి ఏమైందమ్మా, అంత బాగానే ఉంది కదా, ఎక్కడ చూసినా ఏదో గంధం, చందనము, అగరబత్తి వాసనే వస్తుంది, ఏంటి ఎక్కడ అని. మరి ఏంటి కావాలి మీకు? అసలు ఎక్కడ చేపల వాసన లేదన్నారంట వాళ్ళు. కంప్లైంట్. ఎందుకంటే చేపల వాసనలోనే పుట్టి చేపల వాసనలోనే పెరిగి అలా ఉన్న వ్యక్తులకి మీరు ఒక్కసారి ఏదో మల్లెపూల వాసన, చందన వాసన అయితే వాళ్ళకి నిద్ర పట్టదు కదా. అలా ఉంది పరిస్థితి సమాజం అంతా. నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపం రా బాబు అంటే ఊరుకో, పరమాత్మ అన్ని చేస్తాడు. ఇవన్నీ నాకు కావాలి, నాకు బిల్డింగ్ కావాలి, నాకు కారు కావాలి, నాకు చుట్టాలు కావాలి, నా బంధు, నాకు ఎమ్మెల్యే అయితే కుదరదు, మంత్రి కావాలి, మంత్రి అయితే కుదరదు, మళ్ళీ అంతా ఒక భ్రమ. కాబట్టి మీరు ఏదైతే అంటున్నారో పరమాత్మ అనేది మీరు అనుకున్నట్టు ఇవి చెయ్యించాలి, నేను తీసేస్తాను కాదు. మీరు ఎప్పుడైతే స్వధర్మంగా మీరు ఉంటారో అప్పుడు మీలో ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞాన భ్రమ తొలుగుతుంది మెల్లగా. అప్పుడు యథార్థ తత్వాన్ని మీకు చెప్పినప్పుడు మీరు గ్రహిస్తారు, ఓహో నేను ఇదే కదా, ఇన్నాళ్ళేంటి అజ్ఞానం తిరిగానని మీకు సిగ్గేస్తుంది అనమాట. ఒక కొండ ఉన్నది, నేను కొండను అని భ్రమపడుతుంటుంది. నువ్వు కొండ కాదు మట్టి అంటే నమ్మదు. లాస్ట్కి ఏం తెలుసుకోవాలి? నేను కొండ కాదు మట్టి అని తెలుసుకోవాలి. ఇప్పుడు కెరటం ఉందమ్మా, కెరటం ఏంటి? గాలి చూసి భయపడిపోద్ది, అమ్మో ఈ కెరటం వచ్చి కొట్టేస్తుంది, ఈ కెరటం వచ్చి కొట్టేస్తుంది. నువ్వు కెరటం కాదండి, సముద్రం ఏదైతే ఉందో నీరు, ఆ నీరే నువ్వు అన్నాం అనుకోండి, దానికి మోక్షం. అదే మోక్షం. మోక్షం అంటే ఏంటి కాదమ్మా, మోక్షం అంటే ఏంటంటే నేను ఈ అల్పమైనటువంటి మారిపోతున్న నేను కాదు, దాని వెనుక ఉన్నటువంటి అనంతమైనటువంటి ఎటువంటి మార్పు లేనిది, మరణము లేనిది, జననము లేనిది ఆత్మస్వరూప ఆనంద స్వరూపం నేను అని తెలుసుకుంటే బయట ఎటువంటి పరిస్థితులకి నీకు సంబంధం లేకుండా మీరు జీవించడమే స్వేచ్ఛగా, దాన్నే మోక్షం అంటారు. అందువల్ల చనిపోతే మోక్షం వస్తుంది, వైకుంఠము, ఈ కైలాసము, ఈ పరలోకాలు, ప్రభువు ఇవన్నీ కూడా భ్రమ. పిహెచ్డి భ్రమ, అజ్ఞానంలో పిహెచ్డీలు అంటారు వీటికి. అందువలన ఇది ఎప్పుడైతే ఈ ధర్మాన్ని మీరు పాటించి పైకి వెళ్ళాలని చెప్పారు తప్ప మిమ్మల్ని ఏదో దాచిపెట్టేయడానికి కాదు. అలాగని అందరు చెప్తారని నేను అనుకోను. చాలా మంది భ్రమలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తున్నారు. ఎందుకంటే స్వేచ్ఛ. భారతీయ సనాతన ధర్మంలో ఎవరికి అడ్డు ఉండదు. నేను ఒక్కడనే ఈ సనాతన ధర్మం ఉద్ధరిస్తున్నాను, నేనే ముఖ్యమైన గురువును, మిగతా వాళ్ళ మాటలు నమ్మకాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే నాకు అందరికీ స్వేచ్ఛ ఉంది. ఇవాళ నేను దేవుడు అంటాను, దేవుడు లేడు మీరు అంటారు. మిమ్మల్ని మీ వెనక కూడా ఒక జనం ఉంటారు, నా వెనక జనం ఉంటారు. అలాంటి దేశం అనమాట ఇది, స్వేచ్ఛ. అందువలన సైన్స్ టెక్నాలజీ మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు. మిగతా మతాలు సైంటిస్టులకి చంపేశారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్పాలి వాళ్ళకి, లేకపోతే వినరు. సైంటిస్టులు ఏమన్నారు? భూమి వెళ్ళి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్నారు. మనమేమన్నాము? మనం కూడా సైంటిస్టులాగే చెప్పారు, కానీ వాళ్ళు గెలీలియో అలాంటి వాళ్ళకి హింసించి చంపేశారు. కాబట్టి ఈ యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్ని మెల్లమెల్లగా చెప్పాలనే అనేక రకాల నియమాలు పెట్టారు. కానీ మధ్యకాలంలో దాన్ని అర్థం చేసుకోలేక అనేక విశ్వాసాల నమ్మకాలు చొప్పించేశారు. ఇది ఒక రకమైన కుట్ర జరగవచ్చు, ఒక రకమైన అజ్ఞానం కూడా కావచ్చు. మన అజ్ఞానం, మన యథార్థం తెలుసుకోలేదు. కొంతమంది మన ధర్మాన్ని నిర్వీర్యం చేయాలని కూడా కుట్ర చేశారు. ఈ రెండు మిక్స్ అయ్యాయి. దీన్ని తెలుసుకుంటే మెల్లమెల్లగా ఆ కర్మయోగం అంటే ఏమిటి అది చేసుకున్న తర్వాత జ్ఞానయోగం అంటే ఏంటి, ఎప్పుడైతే కెరటము నేను కెరటము కాదు నీరు అని ఎలా తెలుసుకుంటుందో, నేను మారిపోతున్న శరీరము, ఇంద్రియము, మనసు కాదు, నేను ఆత్మనని తెలుసుకోవడమే ఆ యొక్క మోక్షము. ఇప్పుడు మీకు నేను ఒక విషయం చెప్పాలనుకోండి, ఆత్మతత్వం ఏంటనేది. ఇప్పటికిప్పుడు మీరు మోక్షంలో ఎలా ఉండాలి. ఇదేంటమ్మా ఇది? పువ్వు. ఇది పువ్వు అంటున్నారు, కానీ నేనేమంటాను తెలుసా, ఇది పువ్వు కాదు, జస్ట్ ఈ యొక్క రెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్యాచెస్, కలర్ అండ్ షేప్. కలర్ అండ్ షేప్ కాకుండా ఇంకేమైనా ఉందా దీంట్లోన? ఇప్పుడు కలర్ అండ్ షేప్ కాకుండా ఇంకేమైనా ఉందా ఇది చెప్పండి. మీరేమన్నారు? ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ అంటున్నారు. నేనేమంటున్నాను, ఈ జస్ట్ ప్యాచెస్ ఆఫ్ సమ్ కలర్, అంతకంటే ఏమీ లేదు అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి,
ఇప్పుడు ఈ ప్యాచెస్ ఆఫ్ ఈ కలరు, ఈ ప్యాచెస్, ఈ పెటల్స్, ఈ కలరు తీసేసి ఏమైనా పువ్వు ఉంటుంది ఇక్కడ ఉండదు. అంటే పువ్వు అనేది మీరు పేరు పెట్టి అనవసరం మీరు పెట్టారు, మీ కాన్సెప్ట్. కానీ కళ్ళ ద్వారా మీకు ఇది పలాయన పువ్వు అని తెలుస్తుందా? మనసు తీసేయండి, ఇన్ఫర్మేషన్ తీసేయండి. కళ్ళు ఏం చూస్తున్నాయి? కేవలము రంగు, షేప్, రంగు, షేప్. అయితే ఇప్పుడు రంగు షేప్ కాకుండా పువ్వు ఉన్నదా? లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ చూస్తున్నాం కదమ్మా, ఈ చూస్తున్న చూపు కంటే భిన్నంగా ఇటువంటి కలరు, షేప్ ఉన్నదా? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఏం కనిపిస్తుంది? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. దెన్ దెర్ ఇస్ నో కలర్, నో షేప్. రైట్? ఓపెన్ యువర్ ఐస్. అయితే మీ చూపు కంటే భిన్నంగా కలరు, షేప్ ఏమైనా ఉందా? లేదు. అంటే ఈ అన్ని వస్తువులు కలర్ అండ్ షేప్ కంటే భిన్నంగా లేవు. కలర్ అండ్ షేప్ అనేది మీ యొక్క చూపు కంటే భిన్నంగా లేదు. అంటే ఏమైంది? అన్ని వస్తువులు కలర్ అండ్ షేప్లో కలిసిపోయినాయి. కలర్ అండ్ షేప్ మీ చూపులో కలిసిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చూపు మనస్సు లేకుండా మీరేమైనా చూడగలరా? ఒక్కొక్కసారి మనం ఇలా చూస్తుంటాం, అలాగనే ఏం తెలియదు, ఎందుకు? మనసు ఎక్కడో ఉంది, ఉంటుంది. అవును. సో మనస్సు లేకుండా మీ యొక్క చూపు ఉంటుందా? ఉండదు. లేదు. మరి మనస్సు అనేది వెనక ఆ చైతన్యం అనే అవేర్నెస్ లేకుండా మనసు పనిచేస్తుందా? అంటే వస్తువులన్నీ కలర్ అండ్ షేప్లో కలిసిపోయినాయి. కలర్ అండ్ షేప్ అనేది చూపులో కలిసిపోయింది. చూపు అనేది మనసులో కలిసింది. మనసు ఎక్కడ కలిసిందమ్మా? అవేర్నెస్. ఇప్పుడు ఇది అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు ఇది తీసుకున్నాం సపోజ్. ఏంటి వచ్చింది? శబ్దం. కానీ ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఎలాగ చూడొద్దు. ఇప్పుడు మనం వింటున్న చెవులకి పలాయన శబ్దం అని ఏమి తెలుస్తుందా? పలాయన వస్తువు అని ఏమి తెలిసిందా? ఈ కళ్ళు మూసుకొని మనం కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్ కదా, జస్ట్ సౌండ్ వినిపించింది అంతే. ఇప్పుడు ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు సౌండ్ వింటున్నాము. సౌండ్ కంటే భిన్నంగా ఏమైనా వస్తువులు ఉన్నాయా? లేవు. ఆ వినికిడి ప్రాసెస్ దానికంటే భిన్నంగా సౌండ్ ఉంటుందా? లేదు. ఆ వినికిడి శక్తి అనేది మనస్సు లేకుండా వినికిడి శక్తి ఉంటుందా? ఆ మనస్సు అనేది అవేర్నెస్ లేకుండా ఉంటుందా? లేదు. ఈ విధంగా వాసన, రుచి, స్పర్శ, ఫీలింగ్, థింకింగ్ అన్నీ కూడా ఆ అవేర్నెస్లో అలాగా సముద్రం నీటిలో ఎలాగైతే అలలు, తరంగాలు, కెరటాలు వస్తున్నాయో యావత్ ప్రపంచం అంతా అలాగ వస్తుంది. వాస్తవానికి ఏమీ లేదు. అదర్ దాన్ యువర్ అవేర్నెస్ నథింగ్. దాన్నే జగత్ మిథ్య అంటారు. జగత్ ఏంటి? మిథ్య. అంటే అర్థం ఏంటమ్మా? మిథ్య అంటే ఏంటంటే ఇట్ ఈస్ దేర్ బట్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈస్ దేర్ నాట్ పర్మనెంట్. అది చూసారు, ఎంత బాగా క్యాచ్ చేశారు మీరు. ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఉన్నది కానీ శాశ్వతం కాదు. ఇప్పుడు మీది బ్రేస్లెట్ ఉంది అనుకోండి, బ్రేస్లెట్ ఉంది, శాశ్వతం కాదు. అది కరిగించి మనము ఉంగరం చేయొచ్చు. అంటే ఉంగరం నుంచి నెక్లెస్ చేయొచ్చు, నెక్లెస్ నుంచి మీ యొక్క కర్ణాభరణం చెవులకు చేసుకోవచ్చు. అంటే ఏమైంది? ఇప్పుడు మీ నెక్లెస్ ఏమైంది? నెక్లెస్ మరి లేదు, రింగ్ అయింది. రింగ్ అయింది అంటే ఏమైంది? రింగ్ మారిపోతుంది, నెక్లెస్ మారిపోతుంది, అన్ని రూపాయల పేర్లు మారిపోతాయి, కానీ బంగారం మారుతుందా? అదనమాట. యావత్ సృష్టి అంతా కూడా అలాగా ఒక సినిమా, 2.5 గంటల సినిమా, అనేక క్యారెక్టర్లు వస్తుంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? సినిమాలో లీనమైపోతాం. ఇద్దరు భార్యాభర్త సినిమా హాల్కి వెళ్ళారు, చూస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే హీరోగా అలాగ లీనమైపోయాడు. ఆ హీరోయిన్కి అనేక ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, అటాక్లు జరుగుతున్నాయి. ఏడ్చేస్తున్నాడు. ఎందుకు? వీడు హీరోగా లీనమైపోయాడు. పక్కన ఆవిడ ఉంది, ఏమండి నేను ఎక్కడే ఉన్నాను. ఓహో ఇక్కడే ఉన్నావా? అప్పుడు మనకు తెలివి వచ్చింది. ఈ జనమంతా కూడా మనం ఆ భ్రమలో లీనమైపోయి బ్రతికేస్తున్నాం. శాస్త్రం ఏం చెప్తుంది? సినిమా అది సినిమా అండి, జస్ట్ ఆ లైట్ యొక్క మోడిఫికేషన్సే, ఏం లేదు అందులో. తెర ఒకటే సత్యము. అక్కడ ఏమైనా సినిమాలో ఏమైనా భూకంపం వచ్చింది అనుకోండి, తెర ఏమైనా పగిలిపోయిందా? అగ్ని ఏమైనా అంటుకుంది అనుకోండి, తెర ఏమైనా కాలిందా? లేకపోతే వరదలు వచ్చాయి, తెర ఏమైనా తడిసిపోయిందా? ఈ జగత్తులో జరుగుతున్నటువన్నీ కూడా నీ ఆత్మ అనే తెర మీద జరుగుతున్నాయి నాయన. కాబట్టి అవి సత్యం కాదు. నువ్వు అవి నిజం అనుకుంటున్నావు కదా, సో నువ్వు కింద మీద పడతావు. మన ఒలింపిక్స్ గేమ్స్ అవుతుంది, క్రికెట్ మ్యాచ్లు. మనకు ఆస్ట్రేలియా, పాకిస్తాన్కి, ఇండియాకి అవుతుంది మ్యాచ్. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ సిక్సర్ కొట్టాడు అన్నమాట పాకిస్తాన్ వాడు, మనోడు క్యాచ్ పడుతున్నాడు ఇండియా వాడు. లాస్ట్ క్యాచ్ పెడితే అవుట్, మనం విన్. మనం ఏం చేస్తా తెలుసా అండి? ఇక ఎవరైతే జహీర్ ఖాన్ ఎవరు ఉంటారు కదా, జహీర్ ఖాన్ అనుకుని అయిపోతారు.
మీరు ఎక్కడ చూస్తారు తెలుసా క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ఫీల్డర్లో చూడకూడదు, గ్యాలరీలో చూడాలి అందరు కూడా. అంటే అర్థం ఏంటి, అందరూ కూడా ఆ బౌలర్గా లీనమైపోయారు అనమాట. ఇంకా మరి అలాగా నేను పట్టేస్తాను. ఒకసారి క్యాచ్ జారింది అనుకో అప్సెట్, ఒక క్యాచ్ పట్టాను అనుకోండి ఎగిరికి ఎంత రాస్తారు. ఎందుకు చెప్పండి, ఈజ్ ఐడెంటిఫైడ్ కంప్లీట్లీ బౌలర్ అనమాట. అంటే ఈ సమాజంలో మీరు సంసారం అంతా నేనేని భ్రమలో పడి అటాచ్మెంట్ గట్టి పట్టించుకున్నాం. మీరు ఎంత అటాచ్మెంట్గా ఉంటే అంత దుఃఖం అనుభవిస్తారు, అంత షాక్ వస్తుంది అనమాట. మీరు ఎంత బలంగా అటాచ్గా ఉన్నారనుకోండి, అది ఎక్కడ కోల్పోతామని మీకు టెన్షన్, అభద్రత, ఇన్సెక్యూరిటీ. అందుకే ఇవంతా లక్షల కోటీశ్వరులు అందరూ కూడా చుట్టూ వాచ్మ్యాన్లు, గన్మ్యాన్లు, కమాండోస్, మొత్తం అంత ఎలక్ట్రికల్ వైరింగ్, గాజు బెంకులు, ఇవన్నీ దేనికి? నిద్ర ఉండదు, వాళ్ళు స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సింది రోజు. మనం ఏమనుకుంటాము, హ్యాపీగా ఆ బంజారాల్స్, జూబులు హిల్స్ అంట, ఆ గచ్చిబౌలి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, వివిఐపి కమ్యూనిటీ, అందరికి కూడా నిద్ర లేని జీవితాలు. వాళ్ళందరూ నేను అందరూ కాదు, ఈ తత్వం రహస్యం తెలుసుకున్నాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు. వాడు స్లమ్లో ఉన్నా పెద్ద బంగళాలో ఉన్నా ఒక్కటే. అందుకే కౌపీనవంత కలుభాగ్యవంత. రమణ మహర్షి తిరువన్నామలలో కేవలం ఒక కౌపీనం కట్టుకుని ఉండేవారు. ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఒక చిన్న స్టోరీ అమ్మ. ఇప్పుడు మీకు ఏమర్థమైంది నేను చెప్పాను అంటే, సౌండ్ అంటే ఏంటి? ఈ చెవుల ద్వారా, కన్నుల ద్వారా, ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా అన్ని జరుగుతున్నా చివరికి దేంట్లో జరుగుతున్నాయి? మీ అవేర్నెస్లో. అంటే ఏంటి? అవేర్నెస్లో అన్ని వస్తున్నాయి, పోతున్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఒకడు వచ్చారు రమణ మహర్షి దగ్గరికి. రమణ మహర్షి దేవుణ్ణి దర్శిస్తున్నాడు సాక్షాత్తు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి తెలుసుకుంటూ వచ్చాడు. వస్తే రమణ మహర్షి ఏంటంటే ఒక మూల కూర్చున్నాడు, చిన్న లైట్ ఉందన్నమాట, జనం అంతా చుట్టూ కూర్చున్నారు. ఈయన మెల్లగా సర్దుకుంటూ ఆ మూలకు వచ్చాడు. ఈయన ఎప్పటికీ కళ్ళు తెరవట్లేదు, అలా కాసేపు వెయిట్ చేశాడు, కళ్ళు తెరిచాడు. తెరిచినప్పుడు ఏమైంది? మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కడ దూరం నుంచి వస్తే వాళ్ళు కొంచెం ప్రయారిటీ ఇస్తాం మనం, ముందు ఈయన వెళ్ళిపోయినని, అంతే కదా, మనకు జనరల్గా ఉంటుంది. ఆస్ట్రేలియా వాడు కదా వచ్చాడు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాడు ఆయన, వీళ్ళు తమిళంలోనే కన్వర్ట్ చేశారు. మీరు దేవుణ్ణి చూశారు అన్నాడు. ఎస్, దేవుణ్ణి చూస్తాను, నాకు చూపెట్టను అన్నాడు. నువ్వు చూడలేవా అన్నాడు రమణ మహర్షి. నువ్వు చూపెడితే నేను ఎందుకు చూడలేను? మీది ఇలాంటి ప్రశ్నే మన వాళ్ళది, దేవుడు చూపెట్టి దేవుడు చూపెట్టి అంటారు. అయితే ఏమన్నారు, సరే నేను చూపెడతాను, నువ్వు చూడాలన్నా. ఓకే, అయితే ఏమన్నాడు రమణ మహర్షి, ఇలా పట్టుకున్నాడు. ఆయన ఏమనుకుంటాడు, ఈ కిందకి మీదకి ఇలా చూస్తున్నాడు అనమాట. ఎక్కడ దేవుడు, ఎక్కడ దేవుడు, ఎందుకు ఎక్కడ దేవుడితే ఇలా పట్టేద్దామో, ప్యాక్ చేసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం అనేసి. ఎందుకంటే ఫ్లైట్ టికెట్ మళ్ళీ రెడీగా ఉంది కదా చెన్నై ఎయిర్పోర్ట్కి. ఆయన ఈ కిందకి ఇలాగే చూస్తున్నాడు, చుట్టూ ఎడుస్తున్నాడు. దేవుడు ఎక్కడ కనిపించట్లేదు ఆయనకి. ఎందుకు? ఒక దేవుడు అనేవాడు ఏదో ఒక వ్యక్తిగా వచ్చి చూసేస్తాను అనుకోండి, పట్టేస్తాను అనుకుంటాడు టక్కన, ఇదే టైం ఇదే అని పట్టేస్తున్నాడు, క్యాచ్ చేస్తున్నాడు దేవుడిని. ఈ రమణ మహర్షి ఇలా అన్నాడు. ఇలా ఎంతవరకు అంటారు? ఇలా అని ఆపేసి ఇలా సైలెంట్ అయ్యింది. నువ్వు దేవుడిని చూస్తున్నావు అనేసి నువ్వేమి ఇలాగా ఫింగర్ని ఇలాగా మూవ్ చేస్తున్నావు అన్నాడు. అది రమణ మహర్షి అన్నాడు, ఓకే, ఐ విల్ కట్ దిస్ ఫింగర్ అండ్ ఫుట్ ఆన్ దిస్ టేబుల్, విల్ ఇట్ డాన్స్? ఇది కట్ చేసి ఇక్కడ పెడితే అది కదులుతుందా? కదలదు. మరి వాట్ మేక్స్ టు డాన్స్ దిస్ ఫింగర్? ఏది కదిలిస్తుంది? ఆ శక్తి నువ్వు చూడలేవు, బట్ ద శక్తి ఇస్ గాడ్ అని చెప్పాడు రమణ మహర్షి. అందువల్ల మనం బల్బ్ చూస్తాం, ఫిల్మెంట్ చూస్తాం. బల్బ్ అంటే శరీరం, ఫిల్మెంట్ అంటే మనస్సు. కానీ వెనకున్న కరెంట్ నువ్వు చూడలేవు. కానీ లేదని అనకూడదు, నువ్వు ప్రకాశం ఇస్తుంది కదా, అది స్విచ్ ఆఫ్ చూడు ఒకసారి. బల్బ్ పోయింది, ఫిల్మెంట్ ఎగిరిపోయింది, కరెంట్ పోయిందా? అందువల్ల బల్బ్ మారుస్తున్నాం, శరీరం మారుస్తున్నాం. అందుకే దీన్ని వస్త్రంతో పోల్చారు. వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాని. చిరిగిన వస్త్రం తీసి ఎలాగైతే కొత్త వస్త్రం ధరిస్తామో, శరీరం అనేది నాశనం అయిపోయిన తర్వాత కొత్త శరీరం పొందుతారు. కానీ ఆత్మతత్వము, నేను ఆ పరమాత్మను తెలుసుకున్న వ్యక్తి శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ జన్మ పొందరు. దాన్ని మోక్షం అంటారు. దీన్ని మళ్ళీ జన్మ పొందారనుకోండి, పుణ్యకర్మల ద్వారా ఉత్తమ జన్మలు పొందుతున్నారంట. వీళ్ళని ధర్మాత్ములు అంటారు. ఇది ధర్మాత్ములు. ఆత్మతత్వం తెలుసుకున్న వాడిని జ్ఞాని అంటారు. నీచ కర్మలు చేసే వాళ్ళని పాపాత్ములు. పాపాత్ములు, ధర్మాత్ములు, జ్ఞాని. పాపాత్ములు నీచమైన జన్మలు పొందుతారు, ధర్మాత్ములు మంచి జన్మలు పొందుతారు, జ్ఞానులు అసలు జన్మ లేదు. చూసారా, మీకు ఎంత క్లారిటీ వచ్చిందా? హరి ఓం.
నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. హరి ఓం శుభం భూయాత్.